వయోవృద్ధుల సమస్యల పరిష్కార మార్గాలపై ఈటీవీ తెలంగాణ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలకు మంచి ఆదరణ లభిస్తోంది. వరంగల్ జిల్లా నరసంపేటలోని వయోవృద్ధుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో వయోవృద్ధుల సమస్యల పరిష్కార మార్గాలు అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. పలువురు వయోవృద్ధులు వారి ఇబ్బందులు, అభిప్రాయాలపై చర్చించారు. బిడ్డలు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు మాత్రమే ఆశిస్తున్నారని, తమ బాగోగులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వయోవృద్ధుల కోసం రూపొందించిన చట్టాలను పక్కాగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో, రైల్వేల్లో రాయితీపై ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని, బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ నిర్వహించాలని కోరారు. వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం కుమారులు, కుమార్తెలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కన్నవారిని పోషించేలా చర్యలు తీసుకుంటున్నామని సంఘం సభ్యులు తెలిపారు. ఒక కుటుంబం 4 వ్యక్తులు ఉన్నారు. ఆ కుటుంబం సరిపోతలేదు. వారికి ఇల్లు కావటకు గవర్నమెంట్ నుంచి సాయం చేయాలని. అదేవిధంగా మాకు పర్మనెంట్ అనేది ఇక్కడ ఒక ఇల్లు లేదు. ఆ పర్మనెంట్ కొరకు మాకు ఇక్కడ ప్లేస్ ఉండే, ఆ ప్లేస్ కొరకు పర్మిషన్ ఇస్తే అది వెంబడే కట్టుకొని దాన్ని చేద్దామని ఆలోచన. ఏవైతే వృద్ధులు అంటే వయోవృద్ధులు ఏవైతుందో తల్లిదండ్రులు నిరాదరణ గురి చేసినటువంటి వృద్ధులకు మా దగ్గరికి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళను ఇక్కడనే మా లెవెల్నే పరిష్కారం చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే చాలా వరకు ఇక్కడ మా లెవెల్నే వింటున్నారు, చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే మెడికల్ పిహెచ్ఎస్ తరహాలో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉందో వారికి క్యాష్లెస్ లాగా వాళ్ళకు కూడా మెడికల్ సౌకర్యం కల్పించాలి. ప్రైవేట్లో కానీ లేకపోతే గవర్నమెంట్లో కానీ ప్రత్యేకమైనటువంటి రాయితీ కల్పించి వీళ్ళకు ఆదుకోవాలని కోరుతున్నాం. సీనియర్ సిటిజన్ తరపు నుండి మాకు వీలైనటువంటి పరిష్కారాల కొరకు వాళ్ళ తల్లిదండ్రులు మాకు పిల్లలు మాకు అన్నం పెట్టేదని చెప్పడం వల్ల మేము కొన్ని పరిష్కారాలు ఇక్కడనే చేస్తున్నాం. చేసినవి కూడా ఉన్నాయి. నర్సంపేటలో ఒక 5-9 చేసినాము. ఇప్పుడు వస్తే కూడా అట్లా చేయడానికి మేము ముందుంటాం. ఒకవేళ గవర్నమెంట్ ఏం చేసినా ముందు తీసుకుపోయినప్పుడు వీళ్ళందరినీ సీనియర్ సిటిజన్ భాగస్వాములు చేస్తే అది విజయవంతం జరుగుతుందని నా అభిప్రాయం. సిటిజన్ అసోసియేషన్ ఈ ఆధ్వర్యంలో, ఈనాడు ఆధ్వర్యంలో ఒకటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వయోవృద్ధులకు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మేము కొన్ని విషయాలు మేము ఇక్కడే పరిష్కారం చేస్తున్నాము. అధ్యక్షుల వారు అంతా కలిసి మేము. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకు సీనియర్ సిటిజన్కి కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. కనుక గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సపోర్ట్ చేస్తే మాకు ఇంకొంత బాగుంటుంది. కొంతమందికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి.